కామారెడ్డి జిల్లాలో మళ్లీ చిరుత కదలికలు కలకలం రేపుతున్నాయి. మాచారెడ్డి మండలం అక్కాపూర్ ఇసాయిపేట అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక అక్కాపూర్ గ్రామంలోని అరిగే నర్సయ్యకు చెందిన లేకదూడపై చిరుత దాడి చేసింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇక లేకదూడపై చిరుత పులి దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు. చిరుత సంచారంతో అటవీ ప్రాంతంలో ట్రాకింగ్ కెమెరాలను ఏర్పాటు చేశారు. సమీప గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పశువులను మేత కోసం అటవీ ప్రాంతంలోకి పంపొద్దని, ఒంటరిగా అటవీ ప్రాంతంలోకి వెళ్లొద్దని సూచించారు. ఏవైనా అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. కామారెడ్డి జిల్లాలో మళ్లీ చిరుత కదలికలు కలకలం రేపుతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి తాజా అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గత కొంతకాలంగా ఈ చిరుతల సంచారం కలకలాన్ని రేపుతున్నాయి. గత నెల రోజులుగా కామారెడ్డి జిల్లా అలాగే నిజామాబాద్ జిల్లాలో చిరుతలు కనిపించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే ఇటు నిజామాబాద్ కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం అక్కాపూర్ అలాగే ఇసాయిపేట అటవీ ప్రాంతాల్లో చిరుత సంచారం కలకలం రేపుతుంది. అటు గాంధారి మండలంలో కూడా చిరుతలు తిరగటం ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది. అక్కాపూర్ గ్రామానికి చెందిన అరిగే నర్సయ్యకు చెందినటువంటి లేగదూడ పైన చిరుత దాడి చేసింది. సమాచారం అందుకున్న అటవీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆ లేగదూడను పరిశీలించారు. దాడి చేసింది చిరుత పులేనని చెప్పేసి వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చిరుత సంచారంతో అటవీ ప్రాంతాల్లో ట్రాకింగ్ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. అటవీ అధికారులు సమీప గ్రామాల ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. పశువులను అటవీ ప్రాంతంలోకి మేతకు పంపవద్దని చెప్పి, అలాగే ఒంటరిగా అటవీ ప్రాంతాల్లోకి వెళ్ళొద్దని చెప్పేసి ఇటు అధికారులు సూచిస్తున్నారు. వ్యవసాయ పనులకు వెళ్లేటువంటి రైతులు కావచ్చు, రైతు కూలీలు కావచ్చు అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా అనుమానాస్పద కదలికలు వస్తే వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కోరారు. అలాగే బ్రహ్మని ఇటు గాంధారి మండలంలో కూడా ఈ నెల రోజుల 2-3 చోట్ల ఆవుల పైన దాడి చేసినటువంటి ఘటన కూడా చోటు చేసుకుంది. అలాగే పెద్ద పులి సంచారం కూడా జరిగింది. కానీ అధికారులు ఇంకా పెద్ద పులిని గుర్తించలేకపోయారు. అలాగే ఇటు నిజామాబాద్ జిల్లా సారంగపూర్ అటవీ ప్రాంతంలో కూడా చిరుత సంచారం చేసింది. ఒక మేకల కాపరి షెడ్డులో ఆ మేకను ఎత్తుకెళ్లినటువంటి దృశ్యాలు కూడా మనం గతంలో న్యూస్ లో చూపించాము. ఆ సీసీ కెమెరాల్లో బంధించబడ్డాయి. ఆ దృశ్యాలను కూడా చూసాము. అయితే ఈ చిరుతల కోసం బోన్లు ఏర్పాటు చేసినప్పటికీ ఇప్పటికీ అక్కడ చిరుతలు మాత్రం ఆ బోన్లో పడని పరిస్థితి. మొత్తానికైతే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈ చిరుతల సంచారం అనేది కలకలం సృష్టిస్తోంది. బ్రాహ్మణి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.